బాగా చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా చెప్పలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కొక్కదు కోట్లాది పెట్టురా పెళ్లి చెప్పల ఊరూరా వెనుకలు చెనురా వేల కన్నుల నిండారా విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుబెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం
ప్రభువును కానని సేవించే బంటును నేనని అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని రాజ్యంలో ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. This is me. This is me. నా జన్మభూమి నా జన్మభూమి నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు ఆహా నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు పచ్చని పంటలు వెచ్చని జంటలు చల్లని జీవితం ఇదే నవ భారతం హాయ్ హాయ్ నా సామిరంగా నా సామిరంగా నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము బతకాలందరూ దేశం కోసమే దేశమంటేను మట్టి కాదో ఆహా బతకాలందరూ దేశం కోసమే దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులే స్వార్థము వంచన లేనిదే పుణ్యము త్యాగము రాగము మిలితమే ధన్యము హాయ్ హాయ్ నా సామిరంగా పిల్లలు దేవుడు చల్లని వారే
నా పేరు టీ మధులత. నేను 6th క్లాస్ ఏ సెక్షన్లో చదువుతున్నాను. మా స్కూల్లో ఎస్పీఎల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. నాకు ఓటేసే హక్కు నా ప్రధాన ఉపాధ్యాయులు ఇచ్చారు. ఎవరైతే బాగా మంచిగా ఉంటారో వాళ్ళకి నా ఓటు వేస్తున్నాను. నేను వచ్చిన నుంచి ఫస్ట్ టైం జరగని ఎలక్షన్ చాలా బాగా జరుగుతుంది. మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు శైలజ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో జరిగే ఎలక్షన్స్లో ఎస్పీఎల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మా స్కూల్లో జరిగిన ఎలక్షన్స్ ఉపాధ్యాయుల సహకారంతో చాలా బాగా జరిగింది. మా స్కూల్ని రాష్ట్రంలో నెంబర్ 1గా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. నేను బాగా క్యాంపింగ్ చేశాను. ఈరోజు మా స్కూల్లో పోలింగ్ అన్నీ సక్రమంగా జరిగాయి. ఎస్పీఎల్గా గెలుస్తానని చాలా నమ్మకంగా ఉంది. మా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నేను ఎస్పీఎల్గా ఎందుకు పోటీ చేస్తున్నానంటే ఈ స్కూల్లో లేని సదుపాయాలన్నీ తెప్పించి ఈ స్కూల్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన స్కూల్గా చేయాలనుకుంటున్నాను. దానికోసం క్యాంపెయిన్ కూడా బాగా జరిగింది. ఓటింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఒకవేళ నేను గెలిచినా కూడా తోటి విద్యార్థులతో పాటు నేను స్కూల్ని అభివృద్ధి రంగాల్లో ముందుకు జరిపించాలని అనుకుంటున్నాను. నేను మా స్కూల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాను. ఈ ఎలక్షన్స్లో గెలుస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ తీర్చి ఉపాధ్యాయులు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తాము. అందరినీ సమానంగా చూస్తాము. నేను గెలుస్తానని ధీమా నాకు ఉంది. ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ నేను నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళలాగా చూస్తాము. మా స్కూల్లో జరిగే ఎస్పీఎల్ ఎన్నికల్లో నేను పోటీ చేయాలనుకుంటున్నాను. అసలు నేను ఎస్పీఎల్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నానంటే మా స్కూల్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని, అలాగే మా ఉపాధ్యాయుల సహకారంతో స్కూల్ని మంచి బాటలోకి తీసుకొచ్చే విధంగా చేయాలనుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది మరియు ఎన్నికల సిబ్బంది బాగా చేస్తున్నారు. ఎక్కడ జరగని విధంగా మా స్కూల్లో ఎస్పీఎల్ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను మెజారిటీతో గెలుస్తానని నమ్మకం ఉంది నాకు. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు అక్కినందిని. నేను 9వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్లలో నేను పోటీ చేశాను. నేను మా స్కూల్ అభివృద్ధికి ఇంకా ఎన్నో విషయాలకి నేను సహకారం అందిస్తానని, ఇంకా అది గొప్ప స్థాయిలో ఉండాలని, స్టేట్ లెవెల్కి వెళ్ళాలని కృషి చేస్తాను. నేను మెజారిటీతో గెలుస్తానని నమ్మకం ఉంది. మా ఉపాధ్యాయుల సహకారంతో నేను ఈ ఎస్పీఎల్ పోటీల్లో పాల్గొన్నాను. మా స్కూల్కి అన్ని విధాలుగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మా స్కూల్కి అన్ని సదుపాయాలు ఉండేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. మా ఓటింగ్ జరిగే ప్రాసెస్లో భద్రతా సిబ్బంది, పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు. నేను గెలిచిన నాతోటి విద్యార్థులందరినీ నాతో సమానంగా చూస్తాను. నేనైతే బంపర్ మెజారిటీతో గెలుస్తాను. నాకు ఆ మద్దతు ఉంది. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు పి నందిని. 9th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను. ఎలక్షన్స్లో పాల్గొన్నాను. ఎస్పీఎల్గా ఉండాలని నామినేషన్ వేశాను. నాకు మంచిగా అందరూ చాలా సపోర్ట్ ఉన్నారు. చాలా మంది ఓట్లు కూడా వేశారు. ఓట్లన్నీ నామినేషన్స్ అన్ని పద్ధతిగా జరిగాయి. మన స్కూల్ బాగుంది. ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో ఎదగాలని మా కేవీపల్లి నేను అనుకుంటున్నాను. నేను గెలిస్తే చిన్న చిన్న సమస్యలు అవి ఇవి సార్స్ వాళ్ళకి చెప్పి ఉపాధ్యాయులు సహకారం తీసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అది సాల్వ్ చేపిస్తాను. సార్స్ వాళ్ళకి చెప్పి గెలుస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు జాస్మిన్. నేను 9th బి సెక్షన్ చదువుతున్నాను. జరగబోయే ఎలక్షన్స్లో ఎస్పీఎల్గా పాల్గొంటున్నాను. క్యాంపింగ్ చాలా బాగా చేశాను. నేను తప్పనిసరిగా గెలుస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది. నా పేరు అక్కివిందు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు జరిగిన ఎలక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఈరోజు జరిగిన క్యాంపెయిన్ అంతా ఉపాధ్యాయుల సహకారంతో అండ్ ఫ్రెండ్స్, ఏజెంట్స్, పోలీస్ వాళ్ళతో అంతా మంచిగా జరిగింది. నేను మెజారిటీతో ఎస్పీఎల్ అవుతానని మంచి నమ్మకం ఉంది. నేను ఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. పాఠశాల అంతా బాగుండాలని
క్యాంపస్ని అందంగా ప్రకృతి మంచిగా చేయాలని కోరుకుంటూ నెంబర్ 1గా విద్యాలయాన్ని తీర్చిదిద్దుతాం. నెంబర్ 1గా మేమే గెలుస్తాం. ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్న విద్యార్థి ఎన్నికల సందర్భంగా ఓటర్లందరూ కూడా బారుతేరి ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అందరూ కూడా క్రమ పద్ధతిలో ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటింగ్ని పరిశీలించడానికి పరిశీలకులుగా ముగ్గురిని కేటాయించారు. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా బాగా సహకరిస్తున్నారు. ఓటర్లందరూ ఉదయం నుంచి బారులు తిరిగి మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి ప్రశాంతంగా జరుగుతుంది. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఓట్ల లెక్కింపు 1 గంట తర్వాత మొదలవుతుందని తెలియజేస్తున్నాం. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అందరికీ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. ఈరోజు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంచలవారిపల్లెలో జరుగుతున్నటువంటి మాక్ ఎలక్షన్ కార్యక్రమానికి నన్ను 2వ బూత్కి అగ్రలో నియమించడం జరిగింది. మా యొక్క బూత్లో మొత్తం 240 ఓట్లని మార్చడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ ఇప్పటికీ దగ్గరగా 1:45 నిమిషాలకల్లా 200 మందికి దగ్గరగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను, హెవీగా వాన పడుతున్నప్పటికీ కూడాను పిల్లలందరూ కూడాను చాలామంది అన్నం తినకుండా కూడాను ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా తమ యొక్క ఓటు వినియోగించుకోవడం. ఎలక్షన్స్ అనేటువంటివి మనకు నిజంగా జరిగేటువంటి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది ముందు నుంచి బయట ఆ యొక్క స్లిప్ ఇచ్చే దగ్గర నుంచి కూడాను పిఓ గారు, ఏపీఓ గారు, అలాగే ఉన్నటువంటి మిగిలినటువంటి అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు, పోలింగ్ ఏజెంట్స్ కావచ్చు, రిమైనింగ్ సెక్యూరిటీ కావచ్చు, మొత్తం కూడాను ఏ విధంగా అయితే ఎగ్జాక్ట్ పోలింగ్ జరుగుతుందో అలాగే వాళ్ళు కూడాను తెలుసుకొని వాటిని ఆ విధంగానే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంతవరకు కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడాను దే రైట్ టు ఓట్. అండ్ మరి కొద్దిసేపట్లో కూడాను ఆ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. వెంటనే మళ్ళీ మనం కౌంటింగ్ వెళ్తాము. అయిన తర్వాత ఎవరైతే డెమోక్రటిక్ వేలో కాస్త మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ని వాళ్ళు గెయిన్ చేస్తున్నారో వాళ్ళని మనం ఎక్స్పెక్ట్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల సహకారం కావచ్చు, మిగిలినటువంటి స్కూల్ టీచర్స్ యొక్క సహకారం కావచ్చు. ఇట్స్ వెరీ కమెండబుల్ అండ్ థ్యాంక్ యూ అనండి. నా పేరు కే శ్రీవల్లి. ఇవాళ మా స్కూల్ ఎలక్షన్స్ జరిగారు. నేను పోలింగ్ బూత్ 2కి పీఓగా నిర్వహించాను. నా తోటి ఆఫీసర్స్ కూడా నాతో చక్కగా బాగా చేశారు. ఏజెంట్స్ కూడా సహకరించారు. ఓటర్స్ కూడా క్యూ పద్ధతి పాటించి అందరూ ఈరోజు డిసిప్లైన్గా ఉన్నారు. ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు చాలా బాగుంది. నాకు ఎలక్షన్స్ ఇది ఫస్ట్ టైం మా స్కూల్లో నిర్వహించడం. ఈరోజు మానపడ్డా కానీ ఏమీ ఆపకుండా కంటిన్యూ చేశారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. మా స్కూల్లో ఎలక్షన్స్ బాగా జరిగాయి. నేను 3rd బూత్కి పీఓగా ప్రొసీడింగ్ ఆఫీసర్గా ఉన్నాను. ఉపాధ్యాయుల సహకారంతో నా డ్యూటీని 100% బాగా చేశాను. వాతావరణం బాగాలేకపోయినా చాలా బాగా జరిగింది. ఎలక్షన్స్లో నాకు మంచి హోదా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎలక్షన్స్ చాలా బాగా జరిగాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం.